గాయ్స్ ఈ విషయాలు మీకు తెలియపోతే మీ కారు మీ కళ్ళ ముందే కాలి బూడిదైపోతుంది. మీరు ఏం చేయలేరు. ఒకవేళ మన కారు బ్రేక్ డౌన్ అయితే మనం ఏం చేస్తామండి? ఒకటి, మెకానిక్ కి కాల్ చేసి కార్ దగ్గరికి పిలిపించుకొని ప్రాబ్లం ఏందో సార్ట్అవుట్ చేసుకుంటాం. రెండు, ఒకవేళ కార్ లో ఫ్యూయల్ అయిపోతే దగ్గరలో ఉన్న ఫ్యూయల్ స్టేషన్ కి వెళ్ళి ఫ్యూయల్ తెచ్చుకొని మళ్ళీ కార్ ని స్టార్ట్ చేసుకొని వెళ్ళిపోతాం. లేదంటే కార్ ని టో చేసుకుంటూ మెకానిక్ షాప్ దగ్గరికి తీసుకెళ్తాం. సో టోయింగ్ లో కూడా చాలా టైప్స్ ఉంటాయి. ఒకటి, మనం ఈ వెహికల్ ని యూజ్ చేసి టో చేసుకోవచ్చు, లేదా ఈ వెహికల్ ని యూజ్ చేసి టో చేసుకోవచ్చు, లేదా మన వెహికల్ ని ఇంకో వెహికల్ కి తాడు దూర కట్టి టో చేసుకుంటూ వెళ్ళొచ్చు. ఇవి మనం ఇంజన్ ఉన్న కార్స్ కి చేస్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ ఒకవేళ ఇదే టోయింగ్ మీరు ఎలక్ట్రిక్ కార్స్ కి చేసినట్లయితే మీ కారు మీ కళ్ళ ముందే కాలి బూడిదైపోతుంది. మీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎప్పుడైనా బ్యాటరీ డెడ్ అయినా బ్రేక్ డౌన్ అయినా వీల్స్ మీద అయితే టో చేసుకుంటూ వెళ్ళొద్దు. దీనికి రీజన్ ఏంటంటే ఎలక్ట్రిక్ కార్ వీల్స్ అనేవి డైరెక్ట్ గా మోటార్ కి కనెక్ట్ అయి ఉంటాయి. ఎప్పుడైతే వీల్స్ స్పిన్ అవుతుందో ఎలక్ట్రిక్ మోటార్ కూడా రన్ అవుతుంది. అది జనరేటర్ గా పనిచేస్తుంది. దీని వల్ల దాంట్లో ఎలక్ట్రిసిటీ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. అంతేకాకుండా హీట్ కూడా జనరేట్ అయ్యి మనకి కార్ లో ఫైర్ అనేది వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. ఒకవేళ మీ ఎలక్ట్రిక్ కార్ బ్రేక్ డౌన్ అయితే ఖచ్చితంగా మనం ఫ్లాట్ బెడెడ్ ట్రక్ పైనే తీసుకెళ్లాలి. ఎట్టి పరిస్థితుల్లో కూడా టో చేసుకుంటూ వెళ్ళొద్దు. సో ఈ వీడియోని వెంటనే మీ ఫ్రెండ్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నిఖిల్ ఆటోటెక్ ఛానల్ ని సబ్స్క్రైబ్ అండ్ ఫాలో కొట్టేసేయండి.